వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టారు. చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం సమంజసం కాదన్నారు. వైస్ చైర్మన్ విజయ్ కుమార్ తో పాటు 11 మంది జెడ్పీటీసీ సభ్యులు వికారాబాద్, తాండూరు మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్ రెడ్డిల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ను కలిసి అవిశ్వాస తీర్మానం అందజేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం ఏంటంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనిపిస్తే పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందేనని, నిజంగా ఆమెకు చిత్తశుద్ది ఉంటే అవిశ్వాసం పెట్టక ముందే రాజీనామా చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా తనకు నైతిక బాధ్యత వహించి పార్టీ సభ్యత్వానికి జిల్లా పరిషత్ చైర్మన్కు రాజీనామా చేయాల్సిందే. కానీ నైతిక బాధ్యత వహించకుండా పదవి విధానంతో ఇంకా పదవిలో కొనసాగాలనేటువంటి చర్యలను ఖండిస్తూ మేమందరం కూడా జిల్లా పరిషత్ మెంబర్లందరం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల మంది ప్రాణత్యాగాల ఫలితంగా సకల జనులు తెలంగాణ సాధించుకున్న తర్వాత 2014లో అదే తెలుగుదేశం పార్టీ మహేందర్ రెడ్డి గారు, సునీత మహేందర్ రెడ్డి గారు ఈ పార్టీలో చేరి ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి, 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్, 2 సార్లు మంత్రి పదవి, అలా ఎమ్మెల్సీ పొంది ఈ పార్టీకి ద్రోహం చేయడం అనేటువంటిది మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. అదేవిధంగా ఆ పార్టీ అన్ని రకాల వాళ్ళ సౌకర్యాలు కల్పించిన పార్టీ. వాళ్ళకి ఎక్కడో ఉన్న దగ్గర చీగొట్టి ఆ రోజు ఓడిపోయే పరిస్థితి ఉంది. తెలంగాణ అంతా కూడా తెలంగాణ సాధించుకున్న సంబరాల్లో తెలంగాణ పార్టీని గెలిపించింది. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా తనకు నైతిక బాధ్యత వహించి పార్టీ సభ్యత్వానికి జిల్లా పరిషత్ చైర్మన్కు రాజీనామా చేయాల్సిందే. కానీ నైతిక బాధ్యత వహించకుండా పదవి విధానంతో ఇంకా పదవిలో కొనసాగాలనేటువంటి చర్యలను ఖండిస్తూ మేమందరం కూడా జిల్లా పరిషత్ మెంబర్లందరం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల మంది